హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదేమంటే వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అనమాట. ఆల్రెడీ 2 వ్లాగ్స్ పోస్ట్ చేశాను. నేను అమ్మవారిని ఎలా రెడీ చేశాను, అమ్మవారి కోసం ఏమేం ప్రిపేర్ చేశాననేది మొత్తం ఆ వ్లాగ్స్‌లో అయితే ఉంటాయండి. నేనైతే ఈ శారీ కట్టుకున్నాను అమ్మవారికి పూజ చేసుకోవడానికైతే. ఇక్కడైతే పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఆ రోజు. నేను టీవీలో పెట్టానండి. స్వామివారు చెప్తూ ఉంటే నేను పూజ చేసుకున్నాననమాట. ఇక్కడ ఫోన్ ఎందుకుందంటే ఆ రోజు లైవ్ పెట్టాను నేను. వచ్చుంటే తెలిసుంటది. సో, నా ఫోన్ అయితే లైవ్‌లో ఆన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే పూజ అయితే చాలా బాగా జరిగింది. 1 అవర్ దాకా నేను కూర్చొని పూజ చేశాను. ఇదంతే మొత్తం పెట్టట్లేదండి నేను పూజంతా. పూజంతా నేనేం చేశానన్నది పెడితే లాంగ్ వీడియో అయిపోతది. ఆల్రెడీ ఎవరు చూడట్లేదు పెద్దగా వీడియోసు. అందుకే నేను పూజంతా పెట్టట్లేదు. జస్ట్ లాస్ట్ క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఇలా అయితే మంచిగా పూజ చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటున్నాననమాట. ఇక్కడ అమ్మవారి దగ్గర ఉండే కుంకుమ అయితే పెట్టుకొని ఒక పువ్వు అయితే పెట్టుకుంటున్నాను తలలో. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయిందండి వరలక్ష్మి వ్రతం వ్లాగ్ పోస్ట్ చేయడానికి. సో, ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా చూడండి. చూసిన వాళ్ళు కమెంట్ చేయండి ఎలా జరిగింది నా పూజ అనేది. నేను ఎలా చేశాననేది, మీకు ఎలా అనిపించింది అనేది నాకు షేర్ చేయండి. ఓకేనా? ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను అమ్మవారికి. చూసారా ఎంత కళగా ఉందో అమ్మవారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు చాలా బాగా జరిగిందండి పూజ. ఆరాధ్య కూడా పాపం ఇబ్బంది పెట్టలేదు పెద్దగా. మా హస్బెండ్ అయితే చాలా బాగా సపోర్ట్ చేశారండి ఆ విషయంలో మాత్రం. ఒక పక్క వీడియో తీస్తూ ఇంకో పక్క పాపను చూసుకుంటా ఉన్నారు. చాలా హ్యాపీ అనమాట నేను. ఆయన కోసం చేసే పూజ కదా, ఆయన నాకు మంచిగా సపోర్ట్ చేశారు. చూస్తున్నారా అంతా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. ఇదే అండి మా ఇంటి వరమహాలక్ష్మీదేవి పూజ. చాలా బాగా జరిగిందండి. చూస్తూ ఉన్నారు కదా అమ్మవారు చాలా కళగా అనిపిస్తున్నారు. పెళ్లి అయిన ప్రతి ఒక్కరూ ముత్తైదులందరూ చేసుకునే పూజ అనమాట. చాలా ఘనంగా చేసుకుంటారు చాలామంది. కొంతమంది టెంపుల్‌కెళ్ళి చేసుకుంటారు. కొంతమంది ఇంట్లోనే చేసుకుంటారు. నేను లాస్ట్ టైం కూడా చేసుకున్నాననమాట ఇంట్లో. ఈసారి కూడా నేను ఇంట్లోనే చేసుకున్నాను. సో, తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఘట్టం అనమాట ఇది. మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. ఇదే కదా చాలా ఇంపార్టెంటు. సంతానం కోసం, సౌభాగ్యం కోసం, అష్టైశ్వర్యాల కోసం చేసుకుంటారు గదా వరలక్ష్మి వ్రతం అనేది. సో, అందువల్ల భర్త దగ్గర ఆశీర్వాదం కంపల్సరీగా తీసుకోవాలి. ఇక్కడేమంటే మా చిట్టి తల్లికి గూడా ఆశీర్వాదం ఇస్తున్నాం మేము. తర్వాత నేను ఈవినింగ్ ఏమంటే ఆ వాయినాలకి రెడీ చేస్తున్నానండి. ఒక 5 మందిని పిలిచాను వాయినాలకి. వాయినం కోసమైతే బ్లౌజ్ పీసు, గాజులు, అరటిపళ్ళు, తమలపాకులు, వక్క, కాయిన్స్ అండ్ నానపెట్టిన శనగలు కూడా పెట్టాను. అండ్ తోరం పెట్టాను. ప్రసాదాలనమాట అవి పెట్టాను. ఫస్ట్ ఏమంటే మా అమ్మకి ఇస్తున్నానండి నేను వాయినము. మా అత్తమ్మ లేరు ఊరికెళ్ళారని చెప్పాను కదా! సో, మా అమ్మ వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి. సో, మా అమ్మకి ఫస్ట్ వాయినం ఇచ్చాను. తర్వాత ఊర్లో ఒక నలుగురిని పిలిచానండి. తర్వాత వాళ్ళకి కూడా వాయినం ఇచ్చేసాను. చాలా బాగా జరిగింది పూజ. అండ్ వాయినాలు కూడా చాలా బాగా జరిగినాయి. అక్కడికైతే చాలా హ్యాపీ అండి. అమ్మవారి పీఠం అనేది ఆ రోజు కదపకూడదు కదా! నేను నెక్స్ట్ డే కదిపానండి. నెక్స్ట్ డే ఏమంటే తలస్నానం చేసుకొని మళ్ళీ ప్రసాదం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత నేను కలశాన్ని కదిపాను. అవన్నీ తీసి పారేయవలసినటివి ఏమన్నా ఉంటే అవి పారే నీటిలో వేశానండి. తర్వాత ఆ బియ్యం తీసుకొని నేను పరమాన్నం చేసుకున్నాను. తర్వాత 5 మందికి ఇచ్చేసానండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి వరకు నా వీడియో చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. వీడియోస్ గనక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ప్లీజ్. ఓకేనా? ఇక్కడికైతే వాయినాలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. హ్యాపీ అనమాట. నా శారీ ఎలా ఉన్నదని నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఓకేనా? నేనైతే ఈ శారీ కట్టుకున్నాను అమ్మవారి పూజకి. సో, వచ్చిన వాళ్ళందరూ అమ్మవారితో సమానం కాబట్టి అందరికీ కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి అక్షింతలేపించుకున్నాను. ఇక్కడితో అంతా కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను అమ్మవారికి దండం పెట్టుకుంటున్నాను. ఏమన్నా తప్పులు చేసుంటే క్షమించమ్మా. తర్వాత నెక్స్ట్ టైమ్ నుంచి నేను రిపీట్ చేయకుండా చేసుకుంటాను. ఇక్కడి వరకు నాకు స్తోమత ఇచ్చినందుకు, ఓపిక ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకుంటున్నానండి. సో, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఇప్పుడు దాకా ఓపికగా నా వీడియోస్ చూసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. నా వీడియో నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా కొత్తగా చూస్తుంటే. నెక్స్ట్ వ్లాగ్‌లో మీట్ అవుదాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. టేక్ కేర్. బాయ్.